2029లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చే భారీ తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని పవన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమన్నారు. 2029లో అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, అసలు మీరెలా అధికారంలోకి వస్తారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదన్న పవన్ గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ను పట్టించుకోలేదన్నారు. రౌడీజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని ఆరోపించారు. గత పాలకులు లక్షల కోట్ల అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. దేవాదాయ శాఖ భూములను గత వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆరోపించారు. దేవుడి భూములు దోచుకున్న వాళ్ళెవరూ మిగలరన్నారు. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. డబ్బుతో ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. సీఎం చంద్రబాబుకు తనకు స్పష్టత ఉందని, ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. కూటమిలో కొన్ని విభేదాలుంటే ఉండొచ్చు, నాయకులు తిట్టుకుంటూ ఉండకూడదు. ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. కూటమిలో ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు. తాము ఏ పార్టీని తగ్గించి మాట్లాడలేదని గుర్తు చేశారు పవన్. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. పుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసులకు దాహార్తిని తీర్చేందుకు ప్రాజెక్టు నిర్మిస్తోంది ప్రభుత్వం. మార్కాపురం మండలం నరసింహాపురంలో 12 ఎకరాల్లో 1290 కోట్లతో చేపట్టబోయే అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిర్మాణం పూర్తయితే 31 మండలాల్లోని 1387 గ్రామాలకు తాగునీటి కష్టాలు తొలగనున్నాయి.